హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా సంక్రాంతి ముందు వీరందరి ఖాతాలో కూడా 5 కానుకలు అయితే తీసుకురాబోతుందండి. సో ఏ కానుకలు తీసుకొస్తుంది అనేది చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క నవంబర్ నెల నుంచి డిసెంబర్ ఎండింగ్లోగా ఏ పథకాలు వీరి ఖాతాలోకి రాబోతున్నాయి అనేది చెప్తాను. ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే డ్వాక్రా మహిళలకి అయితే తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసిందండి. ఈ యొక్క పథకాల ద్వారా వీరి ఖాతాలకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. సో ఏ విధంగా వీరు అప్లై చేసుకోవాలి, ఏ పథకాలు వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో రీసెంట్గానే కేబినెట్ మీటింగ్స్ అయితే అవుతున్నాయండి. ఇందులో ఆల్రెడీ మనకి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారండి. ఇందులో డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు పథకాలకు సంబంధించి డబ్బులు కూడా కేటాయించడం అయితే జరిగిందండి. ఇక పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రెడీ అయితే చేస్తున్నారండి. ఇక్కడ ఏ మార్గదర్శకాలు రెడీ చేస్తున్నారు, ఏ పథకాలు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. సో ముందుగా చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, సో ఒకవేళ కనుక వీరికి ఇళ్ల స్థలం లేకున్నా లేదా ఇల్లు లేకున్నా కూడా వీరికైతే గ్రామాల్లో అయితే కనుక 3 సెంట్లు, ఇక సిటీల్లో అయితే కనుక అర్బన్ ఏరియాలో అయితే కనుక 2 సెంట్లు అయితే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు తీసుకున్నారో వారికి స్థలాలు ఉంటే కనుక వాటికి సంబంధించి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి. ఇక ఎవరైతే అప్లై చేసుకునే వారికి ఇంటి స్థలం కూడా రాలేదో, లేదంటే ఎవరైతే ఫ్రెషర్స్గా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడ ఇల్లులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. అంటే ఇక్కడ ఎలాగంటే మనకి ఇళ్ల స్థలం ఇచ్చిన తర్వాత లోన్ ఇచ్చి వాళ్ళే కడతారండి. ఇక్కడ మీరు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఈ సంవత్సరం సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అయితే 1,00,000 ఇల్లు అయితే ఇవ్వబోతున్నారండి. ఈ యొక్క 1,00,000 ఇల్లు కూడా సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకుంటారో వారికి అయితే రాబోతున్నాయండి. ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అయితే మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా రేషన్ కార్డు ఇవి ఉంటే మినిమంగా అయితే సరిపోతుందండి. ఏంటంటే మనకి గత ప్రభుత్వంలో ఎవరైతే ఇళ్ల స్థలం కూడా పొందలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే ఇళ్ల స్థలం ప్లస్ ఏంటంటే వీరైతే ఇల్లు కట్టించి ఇవ్వడం అయితే జరుగుతుందండి. గ్రామాల్లో అయితే కనుక 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసి వారే మనకి ఇల్లు కూడా అప్పచెప్పడం అయితే జరుగుతుందండి. ఇక సిటీలో అర్బన్ ఏరియాలో చూసుకుంటే కనుక 2 సెంట్లు అయితే వస్తుందండి. ఇక్కడ ఇల్లు కూడా వారే కట్టించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్రంలో ఈ రకంగా ఏంటంటే ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలు, అదేవిధంగా గ్రామ సభలు, ఇక జన్మభూమి కమిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారండి. అక్కడి నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి వీరికైతే పలు రకాల సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చారండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ప్రతి నెల 1,500 అయితే వేస్తారండి ఖాతాలో. ఇదే విధంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు గాను 90,000 అయితే వీరి ఖాతాలు అయితే వేయబోతున్నారండి. సో ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళకి ఈ యొక్క పథకం కూడా బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పచ్చండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరికీ సంబంధించి అయితే కూడా సంవత్సరం సంబంధించి 18,000 అయితే రాబోతున్నాయండి. ఇక ఈ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేస్తుందండి. ఈ పథకానికి సంబంధించి కూడా ఆల్రెడీ డబ్బులు కూడా బడ్జెట్లో కేటాయించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. కాబట్టి వీరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రాబోతున్నాయండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతో పాటు బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్ రీసెంట్గా అప్లై చేసుకున్న సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి అవి. ఇక అదేవిధంగా చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ పెట్టండి. లేదంటే కనుక అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇక దీంతో పాటు పాన్ కార్డు కూడా అడుగుతున్నారండి. పాన్ కార్డు కూడా మీరు అప్లై అయితే చేసుకుని మీరు అయితే పెట్టుకోండి. ఎందుకంటే సో చాలా వరకు ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేస్తారండి. చూసుకుంటే కనుక ముందు అయితే 2,50,000 అయితే ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే
3 లక్షల దాకా కూడా అయితే మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫిక్స్ చేస్తున్నారండి. అంతకన్నా దాటి మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే మీరు ఉంటే కనుక మీకు వస్తే కనుక మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే మీకు రావండి, ఆపేస్తారండి. కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఈ సంవత్సరం సంబంధించి లాక్స్ కింద అయితే నిర్ణయిస్తున్నారండి. దీంతోపాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా పథకాలన్నీ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే వారైతే కల్పిస్తున్నారండి. ఆల్రెడీ మనకి ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా మనకి తీసుకొచ్చారు, మేనిఫెస్టోలో కూడా ఉంది. అదేవిధంగా విలేజెస్లో అయితే కనుక 2,50,000 దాకా అయితే మినహాయింపు అయితే ఇస్తున్నారండి. ఇక సిటీల్లో 3 lakhs దాకా ఇస్తున్నారండి. అదేవిధంగా వ్యవసాయ భూమి 10 acres విలేజెస్లో, ఇక సిటీలో చూసుకుంటే 5 acres కింద అయితే నిర్ణయించారండి. ఇక అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టి ఉండకూడదని ఇప్పుడు కానీ గతంలో కానీ. అదేవిధంగా 4-wheeler వెహికల్ కార్ అనేది మీరైతే కొనుక్కుంటూ అయితే ఉండకూడదండి. కార్ అనేది ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. అలా అయినట్లయితే కనుక మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఇది కూడా కంపల్సరీ గుర్తైతే పెట్టుకోండి. ఇక దీంతో పాటే మరికొన్ని రూల్స్ అయితే రాబోతున్నాయండి. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక కరెంటు బిల్లు బేస్ చేసుకుని కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల కూడా మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదంటే కనుక యావరేజ్ అయితే తీసుకుంటారు. యావరేజ్ తీసుకుండి ఒకేసారి ఏంటంటే మీకు ఇక పథకానికి సంబంధించి యావరేజ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కరెంటు బిల్ అంటే 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే నిలిపివేస్తారండి. ఎందుకంటే మీరు మీ యొక్క ఏదైతే ఎక్స్పెన్సివ్ ఉన్నాయో మీ యొక్క ఖర్చులు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా వారికి అయితే తెలుస్తాయండి. ఇక దీంతో పాటు ఇంటి విస్తీర్ణత కూడా లెక్కేస్తారండి. ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపే ఉండాలండి. అంతకన్నా దాటి ఉన్నా కూడా మీకైతే రావండి. ఇంకా అద్దెంట్లో ఉన్న వారికి ఎటువంటి సమస్య అయితే ఉండదు. సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రం ఈ యొక్క సమస్య అయితే ఉంటుంది. ఇది కూడా మీరైతే పరిగణలోకి అయితే తీసుకోవాలండి. ఈ రకంగా ఏంటంటే పలు రూల్స్ అయితే ఉన్నాయండి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మనకి ఎలాగే తెలిసిందే ప్రభుత్వ ఎంప్లాయీలకి ఎటువంటి ఆప్షన్ ఉండదు. వాళ్ళైతే ఒక రేషన్ కార్డులో ఉన్నా కూడా స్ప్లిట్ అయిపోవాల్సి అయితే ఉంటుంది, సపరేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది వారి యొక్క ఫ్యామిలీ అనేది. వారి యొక్క ఫ్యామిలీ నుంచి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంక్షేమ పథకాలకి పలు రూల్స్ కూడా ఈ రకంగా అయితే తీసుకొస్తుందండి. ఈ యొక్క ఆడబిడ్డ పథకాన్ని ఇంట్లో ఒక్కరికైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందండి. ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. తల్లికి వందనం పథకం చూసుకుంటే కనుక ఇంట్లో గరిష్టంగా ఎంతమంది పిల్లలు ఉంటే చదువుతుంటే వారందరికీ కూడా ఇస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో ఇద్దరున్నా లేదా ముగ్గురున్నా వారికైతే, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అయితే వారికైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తాయండి. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళే సేమ్ అకౌంట్లతో సేమ్ ఆధార్ కార్డులు ఇచ్చి అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేసుకొచ్చండి. ఈ రకంగా ఏంటంటే గరిష్టంగా ఆ యొక్క పథకాన్ని అయితే తల్లికి వందనం పథకం ఉందో ఇద్దరికి ముగ్గురికి కూడా ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఆల్రెడీ బడ్జెట్లో కూడా కేటాయింపులు అయితే చేశారండి. ఇక ఈ యొక్క పథకాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నవంబర్ ఎండింగ్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రాబోతున్నాయి. మార్గదర్శకాలు ముఖ్యంగా ఉండే రూల్స్ ఏంటంటే నేను ఏవైతే రూల్స్ చెప్పానో మ్యాక్సిమం యొక్క రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి తల్లిదండ్రులకి. ఇక విద్యార్థులకు సంబంధించి 75% అటెండెన్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి. ఇది మ్యాండేటరీగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రూల్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా. రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. చాలా వరకు రేషన్ కార్డుని ప్రామాణికంగా అయితే తీసుకుంటే ప్రభుత్వ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డు అనేది ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒకవేళ లేని పక్షంలో ఏంటంటే మీకు దానికి సంబంధించి పాన్ కార్డ్ అయితే అవసరం అవుతుందండి. అదేవిధంగా మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే మీరు లెక్కేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు బిలో పావర్టీ లైన్లో ఉన్నారని ప్రభుత్వానికి తెలియాలంటే కొన్ని ప్రూఫ్స్ అయితే ప్రభుత్వానికి కూడా సబ్మిట్ చేయాలి కదండి. కాబట్టి మీకు పాన్ కార్డ్ అనేది ఉంటే కనుక మీరు మిగతా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఏ పథకాలకు ఎలిజిబిలిటీ ఉంటారో ఆ పథకాలకి అయితే తప్పకుండా మీరైతే అప్లై అయితే చేసుకోండి, కంపల్సరీ మీకు అయితే వస్తాయండి. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మనకి యొక్క ఆడబిడ్డ పథకం ప్లస్ తల్లికి వందనం పథకం కూడా వరుసగా అయితే రాబోతున్నాయండి. ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకం అయితే తీసుకొస్తున్నారండి. 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకి 10 లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తారండి బ్యాంకుల నుంచి. డ్వాక్రా గ్రూప్లో 10 మంది సభ్యులు అయితే ఉంటారండి. ఈ యొక్క 10 మంది సభ్యులు బ్యాంకు నుంచి 10 లక్షలు లోన్ తీసుకుంటే కనుక మనిషికి 1,00,000 చొప్పున అయితే వస్తుందండి. డివైడ్ చేసుకుంటే ఈ యొక్క 1,00,000 రూపాయల పైన వీరికి ఒక్కొక్కరికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది ఎంత అయితే అవుతుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఒక ఇన్స్టాల్మెంట్లో లేదంటే 2 ఇన్స్టాల్మెంట్లు అయితే ఒకేసారి బ్యాంకులకైతే రాష్ట్ర ప్రభుత్వమే
కడుతుందండి. సో ఏ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక 2019 ఆ పై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే సో డ్వాక్రా గ్రూపుల్లో లోన్స్ ఆల్రెడీ ఉన్నాయో, డ్వాక్రా గ్రూపులు లోన్లు తీసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా 0 వడ్డీ పథకం అయితే పనిచేస్తుందండి. వారు కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయడం అయితే జరుగుతుంది. కాబట్టి డ్వాక్రా మహిళలు ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా, వారి యొక్క గ్రూపు హెల్త్ ఏ విధంగా ఉంది, వారి యొక్క క్రెడిట్ లిమిట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఏ విధంగా అంటే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి 4 డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నారండి. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటున్నారని తీసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క గ్రూపు హెల్త్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. అసలు వీరు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారా లేరా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇవన్నీ చూసి ఒకేసారి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళల అకౌంట్లకి అయితే జమ చేస్తుందండి. సో అప్పుడు బ్యాంకుల వారు ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులను అయితే కట్ చేసుకుంటారండి. సో ఈ రకంగా ఏంటంటే ఒక ప్రాసెస్ అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే. సో ఆల్రెడీ మీరు యొక్క ప్రూఫ్స్ ఇవ్వలేదంటే కనుక ఆల్రెడీ మీ యొక్క డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మీ యొక్క ఆర్పీని, యానిమేటర్ని కూడా కలిసి కంపల్సరీ దీనికోసం అయితే తెలుసుకుని సబ్మిట్ చేయండి ఒక డాక్యుమెంట్స్ అనేది. ఇక దీని తర్వాత కొన్ని లోన్స్ కూడా వస్తున్నాయండి డ్వాక్రా సంబంధించి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 40 కోట్లు అయితే రిలీజ్ చేసింది. 40 కోట్లు కూడా డ్వాక్రా మహిళకి 40,000 చొప్పున అయితే ఇస్తున్నారండి. సో 40,000 లోన్ అనేది ఇస్తున్నారు వీరికి. ఈ యొక్క 40,000 లోన్కి సంబంధించి 6% ఇంట్రెస్ట్ రేట్ పైన 2 సంవత్సరాల కాల వ్యవధిలో డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుని లోన్ కట్టాల్సి అయితే ఉంటుందండి. ఇది పథకం ద్వారా అయితే ఈ యొక్క లోన్స్ అయితే ఇస్తున్నారండి. మీకు అవసరం అయితే కనుక కంపల్సరీ దీనికోసం కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకోండి. దీని తర్వాత ఎస్సీ మహిళలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి 5 లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి. ఇందుపైన ఈ యొక్క 5 లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ట అవసరం లేదు. వీరు 5 లక్షలు తీసుకుండి వీరు 4,50,000 కడితే చాలండి. 4,50,000కి సంబంధించి డ్వాక్రా సంబంధించి కడితే 50,000 అనేది వీరికైతే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే భరిస్తుందండి. సబ్సిడీ అనేది వస్తుందండి. సో ఇది కూడా శ్రీనిధి పథకం ద్వారానే ఇస్తున్నారండి లోన్స్ అనేవి. ఎస్సీ మహిళలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుందండి. ఎవరైతే చిన్న వ్యాపారాలు, బండ్ల మీద తోపుడు బండ్లు, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు ఇట్లాంటి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో ఇలాంటి వాళ్ళకి అయితే ఈ యొక్క లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అయితే అయి ఉండాలండి. డ్వాక్రా గ్రూపులు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలు అయితే తీసుకురాబోతుంది. ఇంకా రేర్లీ ఎప్పటి నుంచో చూస్తున్న పథకం ఏంటంటే మనకి ఉచిత బస్సు ప్రయాణం అండి. ఉచిత బస్సు ప్రయాణం అనేది సో మరో 20 రోజుల్లో అమలు చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. వీరి దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలండి. అదేవిధంగా ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటే చాలండి. ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో అయితే మీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. కాబట్టి ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే తీసుకొస్తుంది. ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలకి ఈ యొక్క పథకాలన్నీ తీసుకురాబోతుంది. ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి.